ఓ ప్రశ్న అడుగుతున్నాను. తప్పిపోయిన నీవు మరలా ప్రభు దగ్గరికి వచ్చావా? లోకంలో ఇంకా తప్పిపోయే తిరుగుతున్నావా? ఆలోచన చేయి. యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించి తన అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తాన్ని నీ కోసం కార్చారు. ఎందుకోసం అంటే నిన్ను మరలా తన కౌగిట్లను తీసుకురావాలని. అలాంటి అనుభవంలో నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రం కాకుండా తోలివేయబడిన వాటిని మరలా తోలుకుని వచ్చానన్నాడు. అనేక సార్లు మనం సాతానికి అవకాశం ఇవ్వడం వలన, అవిశ్వాసులైన వారికి మన జీవితాలు అప్పగించడం వలన ఎక్కడెక్కడికో వారు మనల్ని తోలివేశారు. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటంటే మరలా మనం తోలుకుని వచ్చాడు. ఆయన తన స్వరాన్ని వినిపింపజేసి, తన మధురమైన మాటను ఆయన వినిపింపజేసి మనందరినీ కూడా తన యొక్క పరిధిలోనికి ఆయన మనల్ని తోలుకుని వచ్చాడు. అంత మాత్రం కాకుండా గాయాలు కట్టాడని లేఖనాలు సెలవిస్తుంది. ప్రపంచంలో చాలామంది మనుషులు గాయాలు చేసేవాళ్లే కానీ గాయాలు కట్టేవాళ్ళు కనబడటం లేదు కదా. అంటే గాయాలంటే నేను శరీరానికి తగిన గాయాల గురించి నేను మాట్లాడడం, జీవితానికి తగిలిన దెబ్బలు, మనస్సుకు తగిలిన దెబ్బలు ఏ ఒక్కరూ మాన్పలేరు, ఏ ఒక్కరూ వాటి కట్లు కట్టలేరు. శరీరానికి తగిలిన దెబ్బలకు చాలామంది కట్లు కట్టగలరేమో. హాస్పిటల్కి వెళ్తే రకరకాల పదార్థాలు దాని మీద ఉంచి కట్లు కట్టి మాన్పడానికి ప్రయత్నం చేస్తారేమో. కానీ హృదయానికి తగిలిన దెబ్బలు, జీవితానికి తగిలిన దెబ్బలు ఎవరు బాగు చేస్తారు? గాయపడిన నిన్నో తిరిగి తన యొక్క సంరక్షణలో ఉంచాలని, పోషించాలని కట్లు కట్టిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు!